Swami Tech in Telugu YouTube channel subscribe. హాయ్ వ్యూవర్స్, నా పేరు అన్ఫీ స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఏంటంటే, మీ యొక్క మొబైల్ లాక్ వేస్తూ ఉంటారు. మీ యొక్క మొబైల్కి పిన్ ఆర్ ప్యాటర్న్ అలాగే పాస్వర్డ్ పెట్టుకుంటూ ఉంటారు. మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరైనా సరే మీ యొక్క మొబైల్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉంటారు. ఎంటర్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ అయితే అన్లాక్ అయితే అవ్వదు. అన్లాక్ ఎవరు చేశారో మీకు తెలియదు. అట్లా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దాని కొరకు ఒక మొబైల్ అప్లికేషన్ అయితే ఉంది. ఆ యొక్క అప్లికేషన్ ఏంటంటే, మీ యొక్క మెయిల్కి ఏ టైంలో ఏ డేట్లో మీ యొక్క మొబైల్ అన్లాక్ చేయడానికి ట్రై చేశారు, అట్లాగే వాళ్ళ యొక్క ఫోటో వస్తుంది. ఫోటో రావాలంటే ప్రీమియం తీసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్. అట్లాగే ఫ్రీ వర్షన్లో ఏంటంటే వాళ్ళ యొక్క లొకేషన్ ఏ లొకేషన్లో మీ యొక్క మొబైల్ని వాళ్ళు అన్లాక్ చేశారు టైం డేట్తో సహా మనకి మెయిల్ రావడం అయితే జరుగుతుంది. మనం ఆ యొక్క అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, అట్లా మనకి మెయిల్ రావాలంటే మనం ఎలా సెట్ చేసుకోవాలి అన్నదే ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు సంబంధించి స్వామి టెక్ ఇన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అయితే రన్ అవుతుంది. టెలిగ్రామ్లో ఆ యొక్క ఛానల్లో మొబైల్ యాప్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ షేర్ చేస్తూ ఉంటాం. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క యాప్ లింక్ కూడా ఈ యొక్క ఛానల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ లింక్ మా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వగలరు. అట్లాగే ఆల్ ఇండియా జాబ్స్ తెలుగు అని ఒక ఛానల్ కూడా రన్ అవుతుంది. దాంట్లో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ దాంట్లో షేర్ చేస్తుంటాం ఫ్రెండ్స్. అయితే ఇక ఆ యొక్క అప్లికేషన్ ఏమిటంటే, లాక్ వాచ్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఆ యొక్క అప్లికేషన్ మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఆ యొక్క అప్లికేషన్ నా యొక్క మొబైల్ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. లాక్ వాచ్ మళ్ళీ ఒకసారి పంపిస్తాను మీకు. లాక్ వాచ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తున్నాను నేను. ఫస్ట్ షేర్ వస్తుంది. ఇక్కడ నుంచి మొబైల్ యాప్ అయితే షేర్ చేయొచ్చు. మోర్ ఆప్షన్లో అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏమిటి ఇప్పుడు మనం చూసేద్దాం. దాని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. హెల్ప్, ప్రీమియం, అన్ఇన్స్టాల్, ఈ యొక్క 3 ఆప్షన్స్ ఉండడం అయితే జరిగింది. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. మోర్ ఆప్షన్ నేను రైట్ స్వైప్ చేశాను సార్. ఫస్ట్ ఆప్షన్ అయితే జనరల్ వచ్చింది, సెలెక్టెడ్ అని. నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. ప్రీమియం ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ప్రీమియం తీసుకుంటే కనుక ఏ ఫీచర్స్ ఉందో ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ప్రీమియం వరకు అయితే మనకు అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీమియం ప్లాన్ వచ్చేసి చాలా హైగా ఉండడం అయితే జరిగింది. 1 ఇయర్కి 335 ఎంతో ఉన్నది. అంత మనం పెట్టుకోలేం కాబట్టి మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫ్రీ వర్షన్లోనే మనం యూజ్ చేసుకోగలం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. హిస్టరీ. ఓకే, ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్ని ఎవరైతే అన్లాక్ చేస్తారో వాళ్ళ యొక్క ఎన్నిసార్లు అయితే అన్లాక్ చేస్తారో, మీకు ఎన్నిసార్లు అయితే మెయిల్ వస్తాయో ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్లో కూడా మీకు హిస్టరీ చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సెండ్గా ఈమెయిల్ రాంగ్ కోడ్ ఎంటర్ చేస్తే కనుక మీకు మెయిల్ రావాలంటే ఆన్ చేసుకోండి అని ఈ యొక్క అప్లికేషన్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. డబుల్ ట్యాప్ చేసి మనం సెట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పర్మిషన్ రిక్వైర్ అంటే నేను రైట్ స్వైప్ చేసాను. మళ్ళీ ఒకసారి లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తాను. పర్మిషన్స్ అయితే విన్నాము. Please activate this permission on the following screen. You can remove this permission at any time by switching off the alert emails. Watch will never wipe your phone despite the warning show. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే లాక్లో ఉన్నప్పుడు అన్లాక్ చేస్తే కనుక మీకు కొన్ని సెకండ్స్ తర్వాత మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీటికి మీరు అగ్రీ అయినా అని అడగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ ఓకే వస్తుంది. రైట్ స్వైప్ చేస్తే ఓకే మీద చేద్దాం. క్యాన్సిల్ ఓకే డబుల్ ట్యాప్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఈ యొక్క అప్లికేషన్ని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఒక క్యాప్చా కోడ్ అయితే ఇస్తారు. ఆ యొక్క కోడ్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఇబ్బంది పడమాకండి, ఎందుకంటే క్యాప్చా కోడ్ మనకి రీడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి యాక్సెసిబుల్గానే ఉన్నది ఈ యొక్క అప్లికేషన్. ఇప్పుడు మనం ఆ యొక్క క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేసి యాక్టివేట్ చేద్దాం. ఆ యొక్క కోడ్ ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. రైట్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఎడిట్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ కోడ్ వచ్చింది. ఈ కోడ్ ఏం చేద్దాం అంటే మనం క్యారెక్టర్స్ వర్డ్స్ తీసుకుని ఈ కోడ్ అయితే తీసుకుందాం. ఎంటర్ చేయాలి కాబట్టి క్యాపిటల్ వి, క్యాపిటల్ వి, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎన్. ఓకే ఫ్రెండ్స్, క్యాపిటల్ డి, ఈ యొక్క కోడ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. వివి స్పేస్ ఎంఎం స్పేస్ టీ స్పేస్. మనం ఇప్పుడు ఈ యొక్క కోడ్ అయితే ఎంటర్ చేద్దాం. ఎడిట్ బాక్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే ఎంటర్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ నేను ఎంటర్ చేస్తాను సార్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ స్పేస్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, అది అవసరం లేదు. వివిఎంఎం వివిఎంటి మనం ఎంటర్ చేస్తే అయిపోద్ది అనుకుంటా. చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, క్యాప్చా కోడ్ వచ్చేసి 4 క్యారెక్టర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి బ్యాక్ వద్దాం. డిలీట్, వివిఎంటి, క్యాన్సిల్, యాక్టివేట్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇన్కరెక్ట్ కోడ్ అయితే ఎంటర్ చేసాం. మళ్ళీ ఒకసారి అయితే మనం కోడ్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎడిట్ బాక్స్ వివిఎంటి ఎంటర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం తప్పు ఎంటర్ చేసాం. విఎంఎన్టి అన్నమాట కోడ్ ఎంటర్ చేద్దాం. ఎడిట్ బాక్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. క్యాపిటల్ వి, క్యాపిటల్ ఎం, ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఎంటర్ చేశాను విఎంఎన్టి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. యాక్టివేట్, ఇక్కడ డబుల్ టచ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, యాక్టివేట్ డివైస్ అడ్మిన్ యాప్ అని అడగడం అయితే జరిగింది. ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం. లాక్ వాచ్, యాక్టివేట్. మనం ఈ యొక్క అప్లికేషన్ యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి యాక్టివేట్ మీద అయితే డబుల్ ట్యాప్ చేయాలి. యాక్టివేట్ మీద డబుల్ ట్యాప్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అలో అడగడం అయితే జరిగింది. కొన్ని పర్మిషన్స్, ఆ యొక్క పర్మిషన్స్ గ్రాండ్గా అయితే అలో చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన పర్మిషన్స్ అలో చేస్తే ఇక్కడ చూస్ అకౌంట్ అంటే మనం మెయిల్ అకౌంట్ ఏ మెయిల్కి అయితే రావాలి అంటే అన్లాక్ రాంగ్ పిన్ అన్నోన్ పర్సన్స్ మీ యొక్క మొబైల్ తీసుకుని అన్లాక్ చేసినప్పుడు ఆ యొక్క అప్డేట్ ఏ మెయిల్కి రావాలి అడగడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మెయిల్ అయితే చూద్దాం. ఇక్కడ నా యొక్క మెయిల్ అయితే ఉంది. ఇక్కడ డబుల్ టచ్ చేద్దాం.
చెక్ పెట్టాను. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వచ్చి ఓకే చేద్దాం. Add account. Cancel. Okay. Button. ఓకే డబుల్ ట్యాప్ చేసేద్దాం ఫ్రెండ్స్. Lock watch is now active. Try unlocking your phone with the wrong code. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Send alert email when someone tries to unlock your device with the wrong code. On. Switch. ఇన్నాకడైతే ఆఫ్ ఉంది, ఇప్పుడు ఆన్ ఉంది. ఎందుకంటే మనం యాక్టివేట్ చేసాం, అలాగే మెయిల్ కూడా సెలెక్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Number of unlocked attempts. Send email after one incorrect attempt. ఓకే ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ అటెండ్ సెండ్ ద ఈమెయిల్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. Number of unlocked attempts. ఓకే ఫ్రెండ్స్ Number of unlocked attempts. Check. One attempt. ఓకే వన్ టైం మీ యొక్క మొబైల్ని అన్లాక్ చేయడానికి రాంగ్ కోడ్ ఎంటర్ చేస్తే మెయిల్ రావాలా, లేదా 2 attempts. 2 టైమ్స్ రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు మెయిల్ రావాలా, 3 attempts. అలాగే 3 టైమ్స్ రాంగ్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు మెయిల్ రావాలా. Cancel. Button. ఇక్కడ ఉండడం అయితే జరిగింది. నాకేంటంటే 1 టైం రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నాకు మెయిల్ ఐడి మెయిల్కి నోటిఫికేషన్ రావాలని అనుకుంటున్నా కాబట్టి నేను 1 టైం మీద పెడతాను సార్. 3. Check. 1 attempt. 1 అటెంప్ట్. ఓకే ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. Email should be sent to 156,453@gmail.com. ఇక్కడ ఈమెయిల్ సెండ్ టు నాకు మా యొక్క మెయిల్ ఐడి చూపించడం అయితే జరిగింది. మీకు మీ యొక్క మెయిల్ ఐడి అయితే చూపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. Help. హెల్ప్ ఇక్కడ మామూలుగా ఉండడం అయితే జరుగుతుంది. You must enter a minimum of 4 digits or not to reach unlocked attempt. ఓకే ఫ్రెండ్స్ Wait at least 10 seconds before entering the correct code. Otherwise, lock watch will discard the email. ఇవి అంతగా ఉపయోగం అయితే Make ఏముండదు. sure you also check your spam folder and mark the email. Touch here to deactivate and uninstall lock watch. ఓకే ఫ్రెండ్స్ నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. Home. System. Home. Page 1. నేను ఇప్పుడు లాక్ అయితే వేస్తాను. ఓకే ఫ్రెండ్స్ నేను లాక్ అయితే వేసాను. ఇప్పుడు నేను నా యొక్క మొబైల్ని అన్లాక్ చేస్తాను. అన్లాక్ చేసి రాంగ్ కోడ్ అయితే ఎంటర్ ఇస్తాను. నాకు మెయిల్కి నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లాక్ అయితే తీసాను. ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. 9, 2, 4, 5, 6, 7. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ చేశాను, తప్పు వచ్చింది, లాక్ వేసాను. ఇప్పుడు మొబైల్ని అయితే అన్లాక్ అయితే చేస్తాను. System launcher. Home. మొబైల్ అన్లాక్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్కి మనకి మెయిల్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ నోటిఫికేషన్లో చూద్దాం. Notification day. Expanded. Lock watch alert. Gmail. 156,453@gmail.com. Now, someone tried to unlock your phone. Lock watch detected someone trying to unlock your phone on Monday, July 3rd, 2023 at 3:00. ఓకే ఫ్రెండ్స్ ఈ రకంగా లాక్ వాచ్ నుంచి మెయిల్ రావడం అయితే జరిగింది. రియల్మీ ఫోన్ అని చెప్పి ఈ రకంగా మనకి అప్డేట్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్డేట్ ఏంటంటే మనకి అప్లికేషన్లో కూడా హిస్టరీలో చూపించడం అయితే జరుగుతుంది. మీకు ఇప్పుడు హిస్టరీ అప్లికేషన్ ఓపెన్ చేసి హిస్టరీలో కూడా చూపిస్తాను మీకు. Lock watch and 1 notification. Windows System launcher. లాక్ వాచ్ 1 నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి రాంగ్ కోడ్ ఎంటర్ చేసాం కాబట్టి మనకి 1 నోటిఫికేషన్ వచ్చింది. హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. Lock watch. Showing item 1. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ హిస్టరీ దగ్గరికి అయితే వద్దాం. Number of unlocked. Email should be sent. Sent. Upgrade to the premium. History. హిస్టరీ Premium. Selected. 4 options. Selected. General. సెలెక్టెడ్ జనరల్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. Premium. ప్రీమియం History. హిస్టరీ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. History. Selected. ఓకే ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనం రైట్ స్వైప్ చేద్దాం. Last 50 mailed unlocked attempts are shown below. ఇక్కడ కూడా చూపించడం అయితే జరుగుతుంది. July 3rd, July 2023. 3rd, 2023. New location. వ్యూ లొకేషన్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే కనుక మ్యాప్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. Map. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Back. Button. బ్యాక్ 16.36022666666666 81.062126666667. Setting. ఇక్కడ మన లొకేషన్కి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా మనం లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే మీ మొబైల్ని అన్లాక్ ఎవరు చేశారు అన్నది కూడా. ఓకే బ్యాక్ వచ్చేస్తున్నాను. Collapsed. Lock watch. ఓకే ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్లికేషన్లో అయితే వచ్చేసాను అనమాట. ఓకే నేను హోమ్కి వచ్చేస్తున్నాను. YouTube. ఈ రకంగా మనం ఈ యొక్క లాక్ వాచ్ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి యూజ్ అయితే అనుకుంటే కనుక షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీ యొక్క మొబైల్లో
యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా మా యొక్క వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్.